సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి చాలా బాధ పెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పచెప్పేశాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను. ఎవరి చేతికి? మిద్యానీయులు ఏం చేశారో తెలుసా? మిద్యానీయుల వలన ఇశ్రాయేలీయులు మిక్కిలి హీన దశ నొందారు. ఏంటి అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? హీన దశకి వెళ్ళిపోయింది. అదే తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు చూసావా, చిన్న కొడుకు దూరంగా వెళ్ళిపోయి తండ్రి ఆస్తి అంతా పనిచేసుకొని దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పోగొట్టుకొని ఆఖరికి పందులు తినేదానితోనన్నా కడుపు నింపుకోవాలని ప్రయత్నం చేసిన అది కూడా అతనికి ఇదే ఈనదశ అంటే. అట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టుకున్నారు. స్తోత్ర, కనికరించమని దేవుణ్ణి అడుక్కున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసునా? యవల రొట్టె లాంటి ఎన్నిక లేని, నేను గోధుమ రొట్టె అనలేదు, యవల రొట్టె లాంటి. బైబిలే అంది. అతనికి బైబిల్ పెట్టిన పేరేంటి? యవల రొట్టె. అంటే గోధుమ రొట్టె ఏమో సామంతులు తినేది, యవల రొట్టె పేదలు దరిద్రులు తినేది. అయితే గిద్యోను గురించి కూడా బైబిల్లో రాస్తున్న సందర్భంలో పరిశుద్ధాత్మదేవుడు గిద్యోను గురించి మిద్యానీయులతో చెప్పిన మాట ఏంటంటే, మిద్యానీయులకు గిద్యోను ఎలా కనబడ్డాడంటే ఒక యవల రొట్టెగా కనబడ్డాడు. ఎలా? నిజమే. యవల రొట్టె ఏ విధంగా ఎన్నిక లేనిదో గిద్యోను కూడా ఎన్నిక లేనివాడే. యవల రొట్టె ఏ విధంగా ఎన్నిక లేనిదో గిద్యోను కూడా ఎన్నిక లేనివాడే. ఆ ఎన్నిక లేని వాడైనటువంటి గిద్యోను ఒకరోజు ఎవరు చూడరు కదా అనుకొని ఆకలి మంట తట్టుకోలేక గానుగు సాటుకెళ్ళి పంట దున్ను కొట్టుకుంటున్నాడు. దేవుడు అతని దగ్గరకు వచ్చి మాట్లాడాడు. గిద్యోను, నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేస్తున్నాను. మిద్యానీయుల చేతి నుండి విడిపించే రక్షకుడికు నీవే. మిడతలంత సైన్యంగా ఉన్న ఈ మిద్యానీయులను ఒకే ఒక మనుష్యుని హతమార్చినట్లు నువ్వు హతమారుస్తావు. నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రక్షణ నేను నీకు కలగ చేయాలనుకుంటున్నాను. ఆ మిద్యానీయుల చేతి నుండి, మద్యానీయుల బరువు కాడి నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు కావాలి అన్నాడు. ఈయనంటాడు, నేను కనిష్ఠుణ్ణి, నేను ఎన్నిక లేని వాడిని, నా వల్ల ఏమవుద్ది? దేని చేత నేను ఇశ్రాయేలు ప్రజలు రక్షిస్తాను? నాకేమైనా బలమా, ధైర్యమా అని ప్రశ్నిస్తుంటే, ఇవన్నీ అనవసరం, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. ఏంటి? నువ్వు ఎవల రొట్టెవే, ఎన్నిక లేనోడివే, కానీ నేను నీకు తోడై ఉన్నాను. ఒకే ఒక మనుష్యుణ్ణి అంతమొందించినట్లు మిద్యానీయులను నువ్వు అంతమొందించబోతున్నావు అని దేవుడు చెప్పాడు. ఆ మాటలు నమ్మాడు గిద్యోను. దేవుని చిత్త ప్రకారం అడుగులు వేయటం మొదలుపెట్టాడు. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? 7 సంవత్సరాలు
హలో హలో 7 సంవత్సరాలు మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఈనదశకు కారణమయ్యారు. 7 సంవత్సరాలు మిద్యానీయుల యొక్క బరువు కాడి ఇశ్రాయేలు మీద ఉంది. కానీ ఒకానొక దినం వచ్చిందండి. ఆ దినమున దేవుడు మిడతల దండంత విస్తారముగా ఉన్న మిద్యానీయులను ఒకే ఒక్కడి ద్వారా దేవుడు గొప్ప రక్షణ కలగజేశాడు. స్తోత్రం. మిద్యానీయుల యొక్క బరువు కాడి 7 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజల మీద ఏ బరువు కాడైతే ఉందో ఆ బరువు కాడిని దేవుడు ఒక్క దెబ్బతో విరిచిపారేశాడు. అలా విరిచిపారేయటానికి దేవుడు ఎన్నుకున్న పాత్ర గిద్యోను. దేవుడు మిద్యాను దినమున బరువు కాడి విరిచివేసినట్లుగా దేవుడు నీ మీద ఉన్న కాడిని విరిచివేస్తున్నాడు. నీ మీద ఉన్న కాడి 7 సంవత్సరాలుగా నీ మీద శాపపు కాడి ఉంది. 7 తరాలుగా నీ మీద శాపపు కాడి ఉండొచ్చు. 7 సంవత్సరాలుగా, అంటే 7 అనేది సంపూర్ణం. చాలా కాలము నుండి తరతరాలుగా నీ మీద మిద్యానీయుల యొక్క బరువు నీ భుజం మీద ఉండొచ్చు. ఆ శాప బరువు ఏర్పరచబడిన గిద్యోను లాంటి ఒక్కడి ద్వారా దేవుడు విరిచివేస్తున్నాడు. ఓ మంచి మాట చెప్పున, మిద్యాను దినమున ఇశ్రాయేలు మీద ఉన్న బరువు కాడిని విరిచివేయటానికి దేవుడు గిద్యోనును వాడుకున్నాడు. ప్లస్ గిద్యోనుకు లోబడే 300 మందిని వాడుకున్నాడు. ఈ గిద్యోను ఏం చేశాడు? రండి ఒకసారి బైబిల్లో చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి. ఏది గుడారాన్ని పడగొట్టింది? ఏంటి? ఈ కళ ఎవరికి వస్తుంది? మిద్యానీయులు దండులో ఒక సైనికునికి వస్తుంది. మిద్యానీయుల దండులో ఉన్న ఒక సైనికునికి వస్తుంది. ఏంటి? ఒక యవల రొట్టె దొర్లుకుంటా వస్తుందట. ఒక యవల రొట్టె దొర్లుకుంటా వచ్చి చాలా బలమైన మేకులతో దిగగొట్టబడి స్థిరంగా పాతిన మిద్యానీయుల గుడారాన్ని తలకిందులుగా చెప్పండి పడగొట్టిందట. దొర్లొచ్చిందేంటి? యవల రొట్టె వచ్చి మిద్యానీయుల యొక్క బలమైన గుడారాన్ని పడగొట్టిందట. ఈ కళ ఎవడికి వస్తుంది? మిద్యానీయుల దండులో ఒక సైనికునికి వస్తుంది. చదువునన్నా. అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను కట్మే గాని. ఏంటి? ఆ యవల రొట్టె ఎవరనుకుంటున్నావు? హలో, ఇంకొకడు అన్నాడంట, ఆడు కూడా ఎవడు? ఆడు మిద్యానీయుడే. అరే రాత్రి నాకు ఒక కళ వచ్చిందిరా అని ఒక మిద్యాను సైనికుడు చెబుతున్నాడు. ఏం కళ వచ్చింది?
ఒక యవల రొట్టె దొర్లుకుండా వచ్చింది. దొర్లుకుండా వచ్చి మన మిద్యానీయుల గుడారాన్నది పడగొట్టింది అని చెప్తున్నాడు ఒక సైనికుడు, మిద్యాను సైనికుడు. ఇంకొకడు అంటాడు, అటు చెలికాడు అంటాడు, ఒరే అది అది అదంటే ఏంటి? యవల రొట్టె. ఆ యవల రొట్టె ఎవరో కాదు, యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గం. యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గం. నా వాక్యము రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే పదునైనది. హలో, 149వ కీర్తనలో 149వ కీర్తనలో 9వ వచనం, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును. 8వ వచనం నుండి, గొలుసులతో వారి రాజులను బంధించుట, వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో ఖడ్గమున్నది, రెండంచుల గడ్ల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. హలో, దేవుని చేత ఏర్పరచబడిన ఆయన భక్తుల చేతిలో, చెప్పండి, దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆయన భక్తుల చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆ ఖడ్గం ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యం పెట్టినానా 149వ కీర్తన. గొలుసులతో వారి రాజులను బంధించవచ్చు, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించవచ్చు, విధింపబడిన తీర్పు ప్రజల మీద తీర్పు నడపొచ్చు వారి చేతిలో. అంటే రెండంచుల ఖడ్గం ఎవడి చేతిలో ఉందో, ఆ రెండంచులు గల ఖడ్గం ఎవడి చేతిలో ఉందో ఆ ఖడ్గముతో తీర్పు తీర్చొచ్చు, ఆ ఖడ్గముతో రాజులను బంధించవచ్చు, ఆ ఖడ్గముతో గనులను బంధించవచ్చు. ఆ ఖడ్గము ఆయన భక్తులకు ఘనత తెస్తుంది. ఆయన భక్తుల చేతిలో ఉన్న ఖడ్గం ఏంటో తెలుసునా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, దేవుని వాక్యము రెండంచుల గల వాడి అయిన ఖడ్గము వంటిది. 4 హెబ్రీ పత్రిక చదవండి, 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుని భక్తుల చేతిలో ఉన్న ఖడ్గం ఏంటి? మాట్లాడండి, వాక్యమే అనండి. దేవుని భక్తుల చేతిలో ఉన్న ఖడ్గం ఏంటి? మరలా చెప్పండి, దేవుని భక్తుల చేతిలో ఉన్న ఖడ్గం ఏంటి? ఆ ఖడ్గముతో రోజులను బంధించవచ్చు. ఆమెను చెప్పండి. గనులను బంధించవచ్చు, తీర్పు తీర్చొచ్చు. ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఆయన భక్తుడు ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఇక నీ జీవితంలో ఇంతే అన్నాడా, తీర్పు తీర్చినట్లే. ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఒక భక్తుడు తీర్పు తీర్చొచ్చు. నీకు మేలు కలగాలి అని తీర్పు తీర్చొచ్చు, నువ్వు మరణమునకు పాత్రుడు అని తీర్పు తీర్చొచ్చు, నువ్వు సావక బ్రతుకుతావని తీర్పు తీర్చొచ్చు. ఆ ఖడ్గం తీర్పు తీర్చడానికి పనికొస్తుంది. రాజులను బంధించవచ్చు, ఆయన భక్తుల చేతిలో ఉన్న ఖడ్గముతో రాజులను బంధించవచ్చు, గనులను బంధించవచ్చు, లోక జనులకు తీర్పు తీర్చొచ్చు. అది ఆ ఖడ్గం ఆయన భక్తులకు ఘనత. స్తోత్రం.